హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ డాట్ ఆఫ్ స్లైడ్ ఇంగ్లీష్ ఛానల్. ఇప్పుడు మీరు చూడబోయేది ఏంటంటే రెగ్యులర్ వర్బ్స్. రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి? బేస్ ఫార్మ్. బేస్ ఫార్మ్ ఇక్కడ ఏముంది? తెలుగు మీనింగ్, దానికి తెలుగు మీనింగ్. అదేవిధంగా బేస్ ఫార్మ్ ఫార్, ఈ, షీ, ఇట్‌కి ఏ విధంగా మారుతుంది థర్డ్ పర్సన్‌లో. అదేవిధంగా ఐఎన్‌జీ ఫార్మ్, ప్రోగ్రెసివ్ ఐఎన్‌జీ ఫార్మ్‌లో ఏ విధంగా మారుతుంది, అదేవిధంగా పాస్ట్ టెన్స్ ఫార్మ్‌లో ఏ విధంగా మారుతుంది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇక్కడ నెంబర్ 1 ఏముందని? అచీవ్ అని ఉంది. అండ్ దాన్ని తెలుగులో సాధించు అని. సో దాన్ని బట్టి ఇక్కడ థర్డ్ పర్సన్ అచీవ్స్, ఈ అచీవ్, సి అచీవ్స్ అని, ఇట్ అచీవ్స్ అని మనం థర్డ్ పర్సన్‌లో మనం చూస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కంటిన్యూస్‌లో అచీవింగ్, తర్వాత అది పాస్ట్ టెన్స్‌లో ఏమవుతుంది? అచీవ్డ్ అని వచ్చింది పాస్ట్ పార్టిసిపుల్‌లో. అదేవిధంగా సింపుల్ పాస్ట్‌లో కూడా అచీవ్డ్ అని రావాలి, వచ్చింది కూడా. సరే, తర్వాత నెక్స్ట్ దీన్ని బట్టి అబ్యూస్ అని ఉంది. అబ్యూస్ అంటే తిట్టు. తర్వాత దాన్ని బట్టి అబ్యూసెస్, హీ అబ్యూసెస్, షీ అబ్యూసెస్, ఇట్ అబ్యూసెస్ అని థర్డ్ పర్సన్‌లో. తర్వాత కంటిన్యూయేషన్‌లో అబ్యూసింగ్ అంటే పాస్ట్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్‌లో అబ్యూసింగ్ ఐఎన్‌జీ ఫార్మ్. తర్వాత అబ్యూస్ అనేది పాస్ట్ పార్టిసిపుల్. తర్వాత సింపుల్ పాస్ట్ అబ్యూస్డ్, అబ్యూస్డ్, అబ్యూస్డ్ సేమ్ మీనింగ్, సేమ్ పలుకు, అంటే ఒకే విధంగా అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆస్క్ అని ఉంది. అది తెలుగులో అడుగు అని. తర్వాత షీ ఆస్క్, థర్డ్ పర్సన్‌లో షీ ఆస్క్స్ అని. తర్వాత అదే కంటిన్యూయేషన్‌లో నెక్స్ట్ ఆస్కింగ్ అని వచ్చిందా. తర్వాత అది నెక్స్ట్ ఏమైపోతుంది? పాస్ట్ టెన్స్‌కి వెళ్ళేటప్పుడు ఆస్క్డ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్‌లో కూడా ఆస్క్డ్ అని వచ్చిందన్నమాట. చూసారా? అది. సో నెక్స్ట్ ఏంటి? కంటిన్యూస్‌గా చూస్తే లెర్న్ అంటే నేర్చుకోను. దాన్ని బట్టి షీ లెర్న్స్, హీ లెర్న్స్, ఇట్ లెర్న్స్ థర్డ్ పర్సన్‌లో. మరి దీన్ని కంటిన్యూయస్ టెన్స్‌లో లెర్నింగ్ అని వచ్చింది. కంటిన్యూయేషన్‌లో ఏమైంది? లెర్నింగ్ అని వచ్చింది. తర్వాత పాస్ట్ టెన్స్‌కి వెళ్ళేటప్పుడు లెర్న్డ్, అదేవిధంగా పాస్ట్ పార్టిసిపుల్‌లో కూడా లెర్న్డ్ అని కూడా వచ్చిందనమాట. సో నెక్స్ట్ కంటిన్యూస్‌లో మనం చూస్తే ప్లే అని వచ్చింది. ఆడుకోను, ప్లే. అదేవిధంగా థర్డ్ పర్సన్‌లో వచ్చేటప్పుడు హీ ప్లేస్, షీ ప్లేస్, ఇట్ ప్లేస్ అని. కంటిన్యూస్ టెన్స్‌లో వచ్చేటప్పుడు ప్లేయింగ్. తర్వాత దాన్ని బట్టి పాస్ట్ టెన్స్‌లో ప్లేయిడ్ అని, అదేవిధంగా పాస్ట్ పార్టిసిపుల్‌లో కూడా ప్లేయిడ్ అని వస్తుంది. నెక్స్ట్ కంటిన్యూయేషన్‌లో చూడండి స్టడీ అని వచ్చిందా. స్టడీలో అధ్యయనం, అధ్యయనం అని వచ్చింది. స్టడీ చదువు. సరే, దాన్ని బట్టి హీ స్టడీస్, షీ స్టడీస్, ఇట్ స్టడీస్ అని థర్డ్ పర్సన్‌లో. మరి కంటిన్యూయేషన్ టెన్స్‌లో స్టడీయింగ్, హీ స్టడీయింగ్, షీ స్టడీయింగ్, ఐఎమ్ స్టడీయింగ్, యు ఆర్ స్టడీయింగ్ అని కంటిన్యూస్ టెన్స్‌లో. సింపుల్ పాస్ట్ హీ స్టడీడ్, షీ స్టడీడ్. ఈ విధంగా సింపుల్ పాస్ట్ టెన్స్‌లో అనమాట. తర్వాత పాస్ట్ పార్టిసిపుల్‌లో కూడా స్టడీడ్ అని వచ్చింది. సరే, తర్వాత ఇంక నెక్స్ట్ చూస్తే యాక్సెప్ట్ అని వచ్చింది. యాక్సెప్ట్ అంటే తెలుగులో ఏంది? అంగీకరించు. తర్వాత అది యాక్సెప్ట్స్ అని వచ్చింది. షీ యాక్సెప్ట్స్, హీ యాక్సెప్ట్స్, ఇట్ యాక్సెప్ట్స్ అని థర్డ్ పర్సన్‌లో. మరి దాన్ని కంటిన్యూయేషన్‌లో యాక్సెప్టింగ్. సో దాన్ని బట్టి ఇక్కడ యాక్సెప్టెడ్ అని వచ్చింది పాస్ట్ టెన్స్‌లో. పాస్ట్ పార్టిసిపుల్‌లో కూడా యాక్సెప్టెడ్ అని వచ్చిందనమాట. సో నెక్స్ట్ ఇక్కడ అడాప్ట్ అని వచ్చింది. అడాప్ట్ అంటే ఏంటి? దత్తత తీసుకోను, అడాప్టెడ్. అడాప్ట్ దత్తత తీసుకోను. తర్వాత దాన్ని బట్టి అడాప్ట్స్, హీ అడాప్ట్స్, షీ అడాప్ట్స్. ఆమె దత్తత తీసుకొనింది, అతను దత్తత తీసుకున్నాడు అని అడాప్ట్స్. నెక్స్ట్ కంటిన్యూస్ టెన్స్‌లో అడాప్టింగ్ ఐఎన్‌జీ ఫార్మ్ కలిసింది కనుక అడాప్టింగ్. పాస్ట్ టెన్స్‌లో అడాప్ట్ అని, అడాప్టెడ్. తర్వాత అదే పాస్ట్ పార్టిసిపుల్‌లో కూడా అడాప్టెడ్ అని వచ్చింది. నెక్స్ట్ కంటిన్యూయేషన్‌లో బెగ్ అని వచ్చింది. బెగ్ అంటే అడుక్కోవడం. తర్వాత బెగ్స్, హీ బెగ్స్, షీ బెగ్స్ అని. తర్వాత నెక్స్ట్ కంటిన్యూయేషన్‌లో చూస్తే బెగ్గింగ్. అదే పాస్ట్ టెన్స్‌లో బెగ్డ్ అని వచ్చింది. పాస్ట్ పర్ఫెక్ట్‌లో కూడా బెగ్డ్ అనే వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇక్కడ బీ లిటిల్ అని వచ్చింది. దాన్ని బట్టి
చులకన చేయుట. బీ లిటిల్ అంటే చులకన చేయుట అని తెలుగులో మీనింగ్ వచ్చింది. అదేవిధంగా బీ లిటిల్స్ అని థర్డ్ పర్సన్ గమనించాలి. అంటే ఈఎస్ కలిసింది. దాన్ని బట్టి ఇక్కడ బీ లిట్టింగ్ ఐఎన్జి ఫామ్ కలిసింది. దాన్ని బట్టి బీ లిటిల్డ్ పాస్ట్ టెన్స్లో, అదేవిధంగా పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో కూడా బీ లిటిల్డ్ అనే వచ్చింది. నెక్స్ట్ కంటిన్యూషన్లో బిలీవ్ అంటే నమ్మకం, తర్వాత బిలీవ్స్, హీ బిలీవ్స్, షీ బిలీవ్స్, ఇట్ బిలీవ్స్ అని వచ్చింది. ఈఎస్ కలిసింది థర్డ్ పర్సన్లో. నెక్స్ట్ కంటిన్యూషన్లో బిలీవింగ్ ఐఎన్జి ఫామ్ కలిసింది కదా, బిలీవింగ్. తర్వాత పాస్ట్ టెన్స్లో బిలీవ్డ్ అని, అదేవిధంగా పాస్ట్ పార్టిసిపల్లో బిలీవ్డ్ అని సేమ్ అర్థాలతో వచ్చింది అన్నమాట. పలుకు ఒకటే కానీ డిఫరెంట్ అన్నమాట. బిలీవ్డ్. నెక్స్ట్ కంటిన్యూషన్లో బాయిల్ అంటే మురికించు. అదేవిధంగా బాయిల్స్, హీ బాయిల్స్, షీ బాయిల్స్, ఇట్ బాయిల్స్ థర్డ్ పర్సన్లో. కంటిన్యూషన్లో వచ్చేటప్పుడు బాయిలింగ్, అదేవిధంగా పాస్ట్ టెన్స్లో వచ్చేటప్పుడు బాయిల్డ్, అదేవిధంగా పాస్ట్ పార్టిసిపల్లో బాయిల్డ్ అనే వచ్చిందన్నమాట. ఇవన్నీ కూడా రెగ్యులర్ వెర్బ్, ఉన్నది ఉన్నట్టు చెప్పడం. ఉన్నది ఉన్నట్టు చెప్తే రెగ్యులర్ వెర్బ్ అంటారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. దీన్ని బట్టి మీరు బాగా చక్కగా పదే పదే చూడండి, ప్రాక్టీస్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏదైనా అవసరమైతే కామెంట్ చేయండి. తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ద ఫోకస్ లైఫ్ ఇంగ్లీష్ ఛానల్.